ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వెహికల్స్ పై ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వాటిపైన దాదాపు 10 నుంచి 20% దాకా డిస్కౌంట్ ఇస్తున్నారట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విరివిగా అంటే డీజిల్ ఇంధనం సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ కార్లు కాకుండా ఈవీ వెహికల్స్ కొనే విధంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా భారీ ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తున్నారట. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిందే. 100% ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇంధన కొరత ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం వస్తే ఏ విధమైన పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఈ వెహికల్స్ వాడడమే బెటర్ అనేది అందరూ కూడా క్లారిటీకి వచ్చేసారు. సో ఈ క్రమంలో వాటిపైన ఎంకరేజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 20% దాకా డిస్కౌంట్ ఇచ్చేందుకు సంస్థలు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఓలా ఈ బైక్ పై 20%, అదేర్ బైక్లపై 11% తగ్గింపు, టాటా టియాగోపై 10%, పంచ్ పై 20% దాకా రాయితీ. చూడండి, ఓలా ఈ బైక్ పై 20% అట బైక్లపై, అదేవిధంగా అదేర్ బైక్లపై 11%, టాటా టియాగోపై 10%, టాటా టియాగో కారు, పంచ్ అనేటువంటి కారు పైన 20%, మహీంద్రా ఎక్స్యూవి 400 పై దాదాపు 3,49,000 వరకు తగ్గింపు. ప్రభుత్వానికి టాటా, మహీంద్రా, ఓలా, అతర్ కంపెనీ లేక నెలకు ఇన్ని వాహనాలు మాత్రమే అని కోట, ఇతర వర్గాలకు రాయితీ లభించేలా చర్యలు తీసుకుంటామన్న పొన్నం ప్రభాకర్ అంటూ చూస్తాను. సో ఇదొక మంచి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. ఈవీ వెహికల్ ఎంకరేజ్ చేసేందుకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ఈ వెహికల్ కొనడానికి ఆసక్తి చూపేలా వాటి రేటు కూడా చూడండి. మహీంద్రా ఎక్స్యూవి 400 పైన దాదాపు 3,49,000 రాయితీ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా కొంటారు కదా, చాలా మంది కొనడానికి అవకాశం అయితే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాల కొనుగోలుపై రాయితీలు ఇచ్చేందుకు ఈవీ కంపెనీలు ముందుకు వచ్చాయి. విద్యుత్ వాహనాల కొనుగోలుపై కొంత సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర లేఖలకు వాహన తయారీ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వాహన మోడల్ను బట్టి డిస్కౌంట్ ఇస్తామని వెల్లడించాయి. 10 నుంచి 20% వరకు రాయితీలు ప్రకటించిన కంపెనీలు నెలకు ఇన్ని వాహనాలకు మాత్రమే, అంటే వాస్తవంగా వాళ్ళు కూడా గిట్టుబాటు కావాలి కదా, కావాలి కాబట్టి వాళ్ళు కూడా కొంత చూసి చూడట్టు కొన్ని లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారట. సో ఈ మేరకు కార్లకు సంబంధించి టాటా, మహీంద్రా సంస్థల నుంచి ఈ బైక్ల అంశంలో ఓలా, ఏథర్ కంపెనీల నుంచి మంత్రి పొన్నంకు లేఖలు అందాయి. ఏ మోడళ్లపై ఎంత రాయితీ ఇస్తామనేటువంటి అంశాన్ని ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. సో ముందుకు వచ్చిన టాటా, మహీంద్రా చూద్దాం ఒకసారి. టాటా టియాగో ఈవీ వెహికల్కు 10%, టాటా పంచ్లో 20% రాయితీ ఇస్తామని టాటా కంపెనీ పేర్కొంది. అలాగే కర్వ్ ఈవీ మోడల్స్లో 20% వరకు రాయితీ ఇస్తామని పేర్కొంది. ఒక్క వాహనానికి ఈ మోడల్లో దాదాపు 3,40,000 నుంచి 4 లక్షల వరకు ధర తగ్గనుంది. సో పంచ్లో ఉన్నటువంటి వేరియంట్లకు కూడా 20% చొప్పున, అంటే వాటి ధర బట్టి దాదాపు 2,75,000 కావచ్చు, 2,80,000 వరకు కూడా తగ్గింపు లభించింది. నెలకు 50 వాహనాలకు మాత్రమే రాయితీపై అందిస్తామని టాటా చెప్పింది. ఇక మహీంద్రా కంపెనీ తమ ఎక్స్యూవీ పైన ఈ ఎక్స్షోరూమ్ ధర ఉంటే దాదాపు 17 లక్షలు ఉంటే 13 లక్షలకే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామంది. అంటే సుమారు 3,49,000 వరకు తగ్గనుందట. ఎక్స్యూవీ 400 సిరీస్లో కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2,25,000 అట. సో అదేవిధంగా తమ కంపెనీకి చెందినటువంటి BE6 ఈవీ వాహనం ధరలో 1,20,000 అట. XEV 9E వాహనంపై 2 లక్షల ధర వరకు తగ్గిస్తామని తెలిపింది. మరికొన్ని వాహనాల విషయంలో డెలివరీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఓలా, అతర్ కంపెనీలు కూడా ఈ బైక్లపై ప్రత్యేక తగ్గింపు ఇచ్చేది కూడా సిద్ధమన్నాయి. ఓలా కంపెనీ ఈవీ బైక్లో కొన్ని మోడళ్లకు 20% రాయితీ ఇస్తామని తెలిపింది. ఓలా కంపెనీ ఈ బైక్లో S1 X రేంజ్ వేరియంట్ కొనుగోలుపై 17,600 నుంచి దాదాపు 27,000 వరకు తగ్గిస్తామని చెప్తోంది. S1 Pro రేంజ్ వేరియంట్పై 29,000 నుంచి 40,000 వరకు రాయితీ అందించింది. రోడ్ స్టార్ బైక్ వేరియంట్కు 31,000 నుంచి 63,000 వరకు తగ్గింపిస్తుంది. సో అతే తమ బైక్లపై 11% రాయితీ ఇస్తామని పేర్కొంది. అయితే నెలకు 450 ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఇలా తగ్గింపు ధరకు అందిస్తామని షోరూమ్లు చెప్తున్నాయి. 100% వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి. సరే ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి అది ఆ ఈవీ వెహికల్స్ వాడడానికి, కొనడానికి ఎంకరేజ్ చేసే విధంగా కనబడతా ఉంది. సో ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.